వెల్కమ్ టు రాణి ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, ఈరోజు వీడియో విషయానికి వచ్చేసరికి మీకు ఒక సర్ప్రైజ్. ఆల్రెడీ భూవరాహ స్వామి టెంపుల్ కి ఎందుకు వెళ్ళాను, ఓన్లీ మొక్కు తీర్చుకోవడానికి కాదు, ఒక ప్రత్యేకమైన కారణం చేత వెళ్ళాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఆ వీడియో రానే వచ్చేసింది. కానీ అంత తొందరగా చెప్తా అనుకుంటున్నారా? ఇంత కష్టపడి మీకోసం వీడియో తీస్తున్నందుకు నాకు వాచ్ అవర్ రావాలి కదా. సో కాబట్టి కొంచెం చిన్న సస్పెన్స్ అయితే ఉంటుంది. అంటే కొంచెం సేపు టైం, ఒక 2 minutes అలా టైం తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో స్కిప్ చేయకుండా చూస్తే ఎందుకు వెళ్ళాను, అసలు ఏంటి అంత దూరం, హైదరాబాద్ నుండి మైసూరు, అంటే మధ్యలో బెంగళూరులో దిగి మళ్ళీ అక్కడ కార్ బుక్ చేసుకొని మళ్ళీ మైసూరు వెళ్ళి మళ్ళీ మైసూరు నుండి దర్శనం చేసుకుని మళ్ళీ బెంగళూరు రిటర్న్ వచ్చి తిరుపతి వచ్చి, అంటే తిరుపతి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ తిరుపతి వెళ్ళకుండా ఎందుకు ఇలా వెళ్ళారు అనేది, ఇంత కష్టపడి వెళ్లాల్సి వచ్చిన అంత అవసరం ఏముంది? అసలు ఆ గుడిలో అంత ప్రత్యేకత ఏముంది? గుడికి ప్రత్యేకత ఆల్రెడీ ఉంది, మీకు చెప్పాను కదా. ఇల్లు లేని వారికి సొంత ఇల్లు కట్టుకునే యోగం ఉంటుంది. భూమి గొడవలు అంటే చాలా రోజుల నుంచి, ఎప్పుడెప్పటి నుంచో పొలం కేసులు, ఆస్తి కేసులు, కొట్లాట్లు ఉంటాయి కదా. సో వారందరికీ కూడా పూజారుల దగ్గరికి వెళ్ళారనుకోండి, భూవరాహ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళమని సజెషన్ చేస్తారనమాట. సో మేము ఎందుకు వెళ్ళాము, మాకెవరు చెప్పారంటే మా వారు చేసేది ఇదే బిజినెస్ అని చెప్పాను కదా. సో అందుకని, అంటే మా వారు చేసేది కాంట్రాక్టరు, రియల్ ఎస్టేట్ అనమాట. ఆయన ఆల్రెడీ భూముల గురించి, ఫ్లాట్ల గురించి ఎప్పుడు అమ్మటం, సేల్ చేయటం, కట్టడం, ఇల్లు కట్టడం అదే కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడటం కోసం మాకు మా పూజారులు, తెలిసిన పూజారులు సజెషన్ చేశారనమాట. సో అందుకు వెళ్ళాము, ఒక రీజను. సెకండ్, మీకు వీడియోలో ఇంకొకటి చెప్పాను ఏంటి అంటే, లాస్ట్ టైం ఆల్రెడీ నేను 2 times వెళ్ళాను అని. 2 times వెళ్ళాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక కోరిక కోరుకున్నాను, సో అది నెరవేరింది. అందుకే మళ్ళీ 3 months కి నేను దర్శనం చేసుకున్నాను, లాస్ట్ వీడియోలో చెప్పాను. సో కానీ ఆ ఒక్క దాని గురించే నేను రాలేదు, వేరే రీజన్ మీద కూడా వచ్చాను అని చెప్పాను కదా. సో అది నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు అని చెప్పాను. ఆ వీడియో చేయడానికి ఈ రోజు ఇప్పుడు టైం దొరికింది అనమాట. సో అది ఎందుకు వెళ్ళాను, ఏం తీసుకొచ్చావు, అసలు ప్రత్యేకమైనది ఏంటి అని చెప్పమ్మా తల్లి, ఏంటి నాంచడం ఏంటి, మాకి బుర్ర తింటున్నావు ఏంటి, నీకేం పని పాట లేకుండా వచ్చేసి అనుకుంటున్నారు కదా. సరే కోప్పడబాకండి, వచ్చేస్తున్నా. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది మాక్సిమం. అబ్బా మాకు ఆల్రెడీ తెలుసులేమ్మా, నువ్వేంటి కొత్తగా చెప్పావా, పైపేసి ఇంతసేపు మా బుర్రదిని లాస్ట్ లో సర్ప్రైజ్, ఆ సస్పెన్స్, ఇంతసేపు సస్పెన్స్ పెట్టి మరి చెప్తున్నావు, మాకు తెలీదా, మాకు ఆల్రెడీ తెలుసు అనుకునేవారు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చెయ్యండి. తెలుసు అనేవారు కూడా, ఒకవేళ మీ టైం వేస్ట్ చేసా అనుకునేవారు కూడా కామెంట్ చేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ వ్లాగ్స్ అంటే ఇవి కదా. మాకేమైనా పెద్ద బిజినెస్లు ఉన్నాయా, మేము బిజినెస్లు అవి చేస్తూ వీడియోస్ చూపించడానికి. సో మా ఫ్యామిలీ వ్లాగ్స్ అంటే ఇంక ఏదో ఒకటి ఇలా ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా, మిమ్మల్ని నవ్వించాలి, అప్పుడప్పుడు మిమ్మల్ని విసిగించాలి, మాకు వేరే పని లేదు. సో అలాగనే కదా మాకు టైం పాస్ అయ్యేది, మాకు యూట్యూబ్ నుండి చిన్నగా మానిటైజేషన్ అయ్యేది, అమౌంట్ వచ్చేది, మాకు సబ్స్క్రైబర్స్ పెరిగేది కూడా. సరే ఇంక తిట్టబాకండి, వచ్చేస్తున్నా. ఇదిగోండి, అర్థమైంది అనుకుంటాను, తీసి చూపిస్తా ఆగండి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మట్టి, ఎస్, భూవరాహ స్వామి దగ్గరికి వెళ్ళింది దీని కారణమే. లాస్ట్ టైం ఏంటంటే, అంటే ఇది ఒక్కటే కాదు, ఇంకొకటి కూడా చూపిస్తాను అనమాట. ఇది చూసేసి స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు, దీని ప్రత్యేకత ఏంటి, మాకు ఏం చెప్పారు అనేది కూడా చెప్తాను. అర్థమైందా చెప్పండి.
చాలా భద్రంగా అసలు అంటే మీకు అర్థమైంది అనుకుంటే ఆకారం చూసి ఇటుక అసలు ఎంత భద్రంగా తీసుకొచ్చామో తెలుసా. అసలు బెంగళూరు నుంచి నేనైతే ఇంత కష్టపడి ఎప్పటి నుంచో పోడు 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 పెడుతున్నాను అసలు అయితే మా వారిని. అసలు నాకైతే చాలా చాలా భయం వేసింది అనమాట, జాగ్రత్తగా తీసుకొస్తానా లేదా. ఇటుక అనమాట, మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అని భయం వేసింది అసలు. ఎంత అంటే ఒక బెడ్షీట్ చుట్టి మళ్ళీ దానికి టవల్ చుట్టి మళ్ళీ దానికి ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నో చుట్టి తిరుపతి కూడా వెళ్ళింది ఇటుక. చూడండి, అంటే డైరెక్ట్ మేము బెంగళూరు రాలేదు కదా, సారీ డైరెక్ట్ మైసూర్ నుండి హైదరాబాద్ రాలేదు కదా, మళ్ళీ బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళాం కదా దర్శనానికి. తిరుపతి ఒకటేసారి తిరుపతి వెంకన్న దర్శనం కూడా చేసుకొని వద్దామని చెప్పేసి. నాకైతే నేను అనుకున్నాను అసలు వద్దు, మనం మైసూర్ నుంచి ఇంటికి హైదరాబాద్ వచ్చి మట్టి ఇటుక భద్రంగా దాచిపెట్టుకుని తర్వాత తిరుపతి వెళ్ళాలని అన్నాను. కానీ మా వారు వద్దొద్దు, చాలా లాంగ్ అవుతుంది, అక్కడి నుంచి అక్కడ చాలా దగ్గర అంటే. మరి విడిగా సంగతి పరిస్థితి ఏంది అసలు. నేను కష్టపడి ఇంత దూరం వెళ్ళి నేను పోడు పెట్టి సంవత్సరం మించి బ్రతిమలాడం ఇప్పుడు తీసుకెళ్తాను, మరి జాగ్రత్తగా అది ఇంటికి వస్తున్నాడు ఏదైనా ఒక టెన్షన్. సో ఇక ఏం కాదులే అని చెప్పేసి కింద దిగువ తిరుపతిలో లాకర్ లో పెట్టేసి వెళ్ళామన్నమాట. లాకర్ తీసుకొని ఇక కొంచెం సేఫ్టీ అన్నమాట. సో ఇంక ఇంటికి మరి ఇటుక మట్టి ఏంటి అంత దూరం వెళ్ళి ఇటుక మట్టి తీసుకురావటం ఏంటి అని. ఏంటి అసలు, ఎవరైనా గుడికి వెళ్ళినారు, ఎవరైనా టెంకాయలు తీసుకొస్తారు, పువ్వులు తీసుకొస్తారు, నువ్వేంటమ్మా మట్టి ఇటుక తీసుకొచ్చి చూపిస్తున్నా అంటే. మీకు ఒకవేళ తెలిసిన వారు ఆల్రెడీ తెలిసే ఉంటది, బట్ తెలియని వారికి చెప్తున్నాను ఫ్రెండ్స్. భూవరాహ స్వామి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, తిరుపతి వెంకన్నకు కూడా నేను గుడి కట్టుకోవడానికి జాగా లేకపోతే అంటే ప్రదేశం లేకపోతే భూవరాహ స్వామిని అడిగితే అంటే ఆయన పర్మిషన్, అది తెలుగు ఏమంటారు తెలియదు కానీ అదొక ప్రతీకత అనమాట. ఆయన పర్మిషన్ ఎవరైనా కానీ ఇల్లు కట్టుకోవాలన్నా గుళ్ళు కట్టుకోవాలన్నా భూవరాహ స్వామికి ముందు ప్రార్థన చేసి ఆయన పర్మిషన్ అడిగి ఆయన ఇచ్చారు అన్న నమ్మకం కలిగినాకే వాళ్ళు అక్కడ ఇల్లు కడతారంట. వెంకటేశ్వర స్వామి కూడా అలాగే అయింది అనమాట. కొండ మీదకి ఆయన వెలిసినప్పుడు వెళ్ళి అక్కడ గుడి కట్టుకోవడానికి నాకు జాగా లేదు అని అంటే అప్పుడు భూవరాహ స్వామి కొండ మీద ఇచ్చారు అని ఒక ప్రత్యేకత ఉందన్నమాట. సో అది అయితే మాకు ఎప్పటి నుంచో ఇల్లు లేదు, ఇప్పటికీ లేదండి నిజం చెప్పాలంటే. ఇంటికి వెళుతుంటే ఎవరైనా ఏంటి కారులో తిరుగుతున్నావు, మంచిగా చీరలో నగలేసుకుని వస్తున్నావు కానీ ఇల్లు లేదా. ఫస్ట్ ఇంటికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తెలిసిన వారు తెలియని వారు అడిగే క్వశ్చన్ ఏదంటే ఇల్లుందా అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇల్లు ఉంది అంటేనే ఇంక రిచ్ అనమాట, లేదా సెటిల్ అయ్యారని అన్న. అది ఇల్లు లేదని అంటే ఇంకా మామూలుగా లేదండి కట్టలేదంటే ఇంకా అప్పుడు ఇంకా కట్టలేదా అబ్బే ఇంకా కట్టలేదా, అయ్యో ఇంకా కట్టలేదా. అసలు విని 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 నాకైతే అంటే ఇంకో కొంతమంది అయితే నా వెనకాలే మొక్కన ఎలా మాట్లాడంటే అబ్బే ఇల్లు కట్టలేదా, అట్టయితే ఇదంతా ఉత్తి డాబేనా, ఓ కారు చీరలు నగలు చూసి మేము తెగ అనుకున్నాంగా, మేము ఏదో అనుకున్నాంగా, అయితే ఇవన్నీ ఉత్తి డాబు సరనమాట. అంటే ఏదో మా ముందుకు వచ్చి ఫోజులు ఇద్దామన్నమాట. అవి కూడా బంగారం అని నా గ్యారంటీ ఏముంది, నగలు అవి కూడా బంగారం అని గ్యారంటీ ఏముంది, ఏమో మా ముందు ఫోజు కొట్టడానికి పిచ్చి చేసుకొచ్చుకున్నారేమో, లేకపోతే కారు కూడా ఎక్కడో రెంట్లోనో ఫైనాన్స్ లోనో కట్టుకుంటూ ముందుకు వచ్చి ఫోజులు కొడుతున్నారేమో. ఇలా అన్నవారు విని స్వయంగా బాధపడిన రోజులు అయితే చాలా 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 ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే ఆ మాటలకి విని తిండి తినకుండా నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. మరి ఎందుకు మా వారు ఎంతో మందికి ఆయన చేతులతో సహస్తాలతో ఇల్లు కట్టించి ఆయనకి మాకు సొంత ఇల్లు లేకపోవటం ఏంటా అని ఎన్నోసార్లు మేము చేసిన పాపం ఏముంది, ఏం చేస్తే మాకు ఇలా ఇల్లు ఏంటంటే కట్టలేక కాదు, కట్టినా కలిసి రావట్లేదు. సంథింగ్ ఆయన చేతిలో ఆయన తలుచుకుంటే కట్టగలుగుతాడు కానీ ఏంటో మాకు అలా కలిసి రావట్లేదు. ఇక నేను మొక్కుకుంటుంది ఒకటే, అందరు చెప్పిందండి మరి దీనికి పరిష్కారం ఏంటని నేను చాలా మంది పూజారులను వాళ్ళందరిని అడిగితే అప్పుడు నువ్వు ఈ భూవరాహ స్వామిని నమ్ముకో అమ్మా, ఆయన దగ్గరికి మైసూరు వెళుతూ ఉండు, ఏదో ఆయన చాలా మహిమ గలవాడు, ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్ళి మట్టి ఇటుక తెచ్చుకుంటే వీటి ప్రభావం వల్ల ఖచ్చితంగా నీకు జాగా అదే ప్లేసు తర్వాత ఇల్లు అన్ని ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నాకు తెలిసిన వారు. నేను అలాగే చాలా యూట్యూబ్ లో కూడా చూశాను ఫ్రెండ్స్, చాలా మంది పెద్ద పెద్ద
పంతులు అంటారు కదా, వాళ్ళు కూడా చాలా మంది ఈ మనకి చెప్పున్నారు. సో వాళ్ళని చూసి నేను గూగుల్లో ఇదంతా ఎక్కడ ఏంటి అని టైప్ చేసి ఇప్పుడు లాస్ట్ సారి వెళ్ళాను. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళతోటి వెళ్ళాను. మా అన్నయ్య వాళ్ళకి అదృష్టం ఏంటంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారనమాట. సో మా అన్నయ్య వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. ఇక నాకు నమ్మకం వచ్చిందనమాట. అంటే మేము వాళ్ళు కలిసి వెళ్ళాం కానీ, సో ఇంక నాకేమనిపించిందంటే ఓకే, ఆ లెక్కన మేము కూడా కట్టుకునే అదృష్టం వస్తది అని చెప్పేసి ఇక నేను కూడా అయితే అయితే నేను ఇటుక తెచ్చుకోకుండా వచ్చేసాను అనమాట. నాకు అప్పటికి తెలియలేదన్నమాట. నాకు తెలియక ఓన్లీ మట్టి మాత్రమే తెచ్చుకొని వచ్చాను. ఆ మట్టి కూడా ఏం చేసేసానంటే నేను ప్రతీక ప్రకారం ఏంటంటే తులసి చెట్లు పొయ్యాలట. నేనేం చేశానంటే మనం కట్టమ్మాం కదా బిల్డింగ్, అక్కడ వేసేసాను. సో అది కూడా ఒక మిస్టేక్. నాకు ఏంటో ఇంకా మనసులో అదొక గిలి పడిపోయింది. అరే తెచ్చుకొని కూడా నేను సరిగా యూజ్ చేసుకోలేకపోయాను అని. తర్వాత కూడా చాలా రోజులు కొంచెమే ఉండింది, తులసి చెట్లో పోసుకున్నారు లేటి, కొంచెం ఉండింది. కానీ ఏంటో ఫస్ట్ అయితే తీసుకెళ్ళి అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో అంటే కట్టే అమ్మాయి బిల్డింగ్ లో పోసాను అనమాట. అంటే అది మంచిగా వెళ్ళాలి అనేసి, అంటే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంత దూరం వెళ్ళి కష్టపడి తెచ్చుకొని ఇక నాకు అనిపించింది. సో ఇంక నాకు అదొక ఏమనిపిస్తారు, అంత దూరం వెళ్ళి కూడా నేను ఏంది ఇలా చేశాను అనిపించింది. ఇక సరే ఏంటి మళ్ళీ పరిష్కారం అంటే, సో నాతో పాటు వచ్చిన మా అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు కట్టుకున్నారు కదా, సో మాకు కూడా తెలుసో తెలియకో నేను ఏదో మిస్టేక్ చేసుంటాను. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళి, అంటే ఆయన పవర్ఫుల్ కాకపోతే ఎలాగా కట్టారు మా వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు. సో కలిసి వచ్చింది, బానే ఉంటున్నారు. కాబట్టి మాకు కూడా నేను ఏదో మిస్టేక్ చేసుంటాను అనేసి నాకు అనిపించింది. అందుకని మళ్ళీ వెళ్ళి నేను మట్టి ఇటుక తెచ్చుకున్నాను అనమాట. అందుకోసం ఈసారన్నా నాకు సొంత ఇల్లు రావాలి అని, ఈ పడ్డ కష్టానికి అంత దూరం నాయన దయ వల్ల నాకు సొంత ఇల్లు ప్రాప్తించాలని మీరందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్. ప్లీజ్ హెల్ప్ మీ. ఈ ఏమంటారు, ఈ అవమానాలు సరేలే, ఎవరికి ఉండేది వాళ్ళే తింటారు, నేను కాదనట్లా. ఎవరో అన్నారని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి పౌరుషానికి వెళ్ళే రకం కాదు నేను. బట్ కానీ పిల్లలు కూడా ఎదుగుతున్నారు, మనకంటూ కూడా ఒక సెటిల్మెంట్ అనేది ఉండాలి కదా. ఎవరు ఏదో అన్నారని కాదు, అనేవాళ్ళు తిన్నా అంటారు, తినకపోయినా అంటారు, ఉన్నా అంటారు, లేదు అని అంటారు. ఎలా అయినా అనేవాళ్ళు లోకులు కాకులు అంటారు కదా, అనేవాళ్ళు ఎలా ఉన్నా అని అంటారనమాట. బట్ ఎవరో అన్నారని నేను ఫీల్ కాదు. కానీ మన సొసైటీలో ఉంటున్నప్పుడు కూడా కొన్ని మన ఆడవాళ్ళ లేడీస్ పట్టించుకుంటారు కదా కొన్ని. నేనైతే మాక్సిమం చాలా వరకు పట్టించుకోను, ఎందుకంటే మెడిటేషన్ ఒకప్పుడు బాగా పట్టించుకునేదాన్ని. నిజం చెప్పాను కదా, ఒకప్పుడు అంటే ఏడుస్తూ కూర్చుంటూ బాధపడటం ఇలా చేసేదాన్ని. బట్ మెడిటేషన్ లోకి వెళ్ళాక చాలా మారాను, అర్థం చేసుకున్నాను అనమాట. ఎవరో అన్నారని కాదు, అనేవాళ్ళు ఎప్పుడు అంటారనమాట. వాళ్ళు ఎలా ఉన్నా, ఒక మనిషి ఎదుగుతున్నా ఓరవలేక అంటారు, మనకి తినడానికి సరే కష్టాలు పడుతున్నా గానీ ఎక్కిరించడానికి కూడా అంటారు. సో వాళ్ళెవరో అన్నారని కాదు. కానీ ఒకసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించండి. ఇప్పుడు మీకైనా కానీ ఇన్నేళ్ళు కారు ఉంది, ఇల్లు ఉంది, కారు ఉంది, కొంచెం అంత ఇంత నగలు ఉన్నాయి, చీరలు ఇవన్నీ వేసుకొని వెళ్ళినప్పుడు ఒకవేళ మనం చూసే వాళ్ళు కూడా అనుకుంటారు కదా, ఓకే ఒక లెవెల్లో ఉన్నారు అని. సో అన్నప్పుడు ఖచ్చితంగా ఇల్లు లేదంటే ఓకే, వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. సో కాబట్టి నేను అందుకే అనుకున్నాను అదొకటి. సెకండ్ వచ్చేసి ఈ ఓనర్స్ కిరాయిలలో ఉన్నప్పుడు మాకు ఎప్పుడు తలకాయ నొప్పులే వస్తున్నాయి. ఇప్పుడు ఇది నేను ఇంకొక వీడియో చేస్తాను అనమాట, ఏంటి నాకు వచ్చిన రిస్క్ అనేది. ఇప్పుడు మళ్ళీ మా ఓనర్ ఖాళీ చేయమంటున్నాడు మమ్మల్ని. ఇట్లా ఎన్ని ఇల్లు మారుకుంటూ వస్తాం, వెళ్ళిన ప్రతి చోట ఒక్కొక్క సమస్య అన్నమాట. వాళ్ళకి నచ్చిపోయినా మనమే వెళ్ళాలి, మనకు నచ్చిపోయినా మనమే వెళ్ళిపోవాలి. వెళ్ళటం పెద్ద బాధ అనిపించదు, కానీ మళ్ళీ మనకి ఇన్ని వసతులు కలిగిన ఇల్లు దొరకటం కష్టం. సెకండ్ వచ్చేసి ఒకవేళ అన్ని కుదిరి అనుకుంటే అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలీదు. నాకైతే ఇక్కడ మంచి నైబర్స్ అన్నమాట. చాలా చాలా అసలు ఇన్నేళ్ల నుంచి నేను ఉంటున్నారంటే ఒక్క చిన్న మొక్కలు చూసి ఒక మాట అనుకునింది లేదు. అంత మంచి వాళ్ళు. ఇల్లు కూడా చాలా విశాలంగా అంత బాగుంది. బట్ సడన్ గా ఖాళీ చేయాలి అది ఇది అని ఓనర్ చెప్పడం, ఏంటి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానన్నమాట. సో అది ఇన్ని రీజన్స్ అన్నమాట. సో సామాన్ అన్ని ఎంత పగిలిపోతాయి. ఖచ్చితంగా మనం ఇల్లు మారుతున్నప్పుడు ఏదో ఒక చిన్న చిన్న మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఇలా గాజు బొమ్మలాగా పట్టుకోవాలి, అయినా కానీ ఏదో ఒక డ్యామేజ్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి పైపెచ్చి పిల్లలు కూడా ఎదిగారు పిల్లలు కూడా. పెద్దవాళ్ళ పాప ఉంది. సో వాళ్ళ చదువులకి ఏంటి ఎంత అవుతుంది, ఇవన్నీ తలుసుకొని నేను ఒకటే అంట,
నాకు కంపల్సరీ ఇల్లు అనేది ఉంటే ఆ భరోసా వేరు, ఆ ధైర్యం వేరన్నమాట. సో కాబట్టి అందుకోసం నేను ఇంత కష్టపడి నేను వెళ్ళాల్సిందే. నాయన పవర్‌ఫుల్ కాకపోతే మీరు చూడండి ఖచ్చితంగా ఎలా కట్టగలరు. 3 మంత్స్ లోనే మళ్ళీ వితిన్ 3 మంత్స్ లోనే మేము అక్కడి నుంచి దర్శనం చేసుకొచ్చుకున్నాం. వితిన్ 3 మంత్స్ లోనే మా అన్నయ్య, వదిన వాళ్ళు ఇల్లు కంప్లీట్ చేస్తారు. సో నాయన దయ ఉండబట్టే కదా! సో కాబట్టి అందుకనే నాకు కూడా నేను ఏదో మిస్టేక్ చేసుంటా. సో అదేంటిదో మళ్ళీ వెళ్లి తప్పైందని క్షమాపణ కోరుకొని ఈసారి నా మీద కూడా దయదలుచు నాయనా అని చెప్పేసి వేడుకొని ఇంకా తెచ్చుకున్నాను అనమాట. ఇటుక ఇది మట్టి ఇది. సో ఈ ఇటుకని మనం ఈ మట్టిని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇంతసేపు చెప్పాను ఏం చేస్తానని చెప్పలేదు కదా. మనం ఎక్కడన్నా జాగా కొంటే అంటే ప్లేస్, ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ కొనుక్కుంటే అక్కడ ఈ మట్టిని తీసుకెళ్లి చల్లుతాము ఒకటి. సెకండ్ ఇంకొంచెము తులసి, మన ఇంట్లో తులసి కోట ఉంటది కదా, ఈ తులసి కోటలో పోసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం నాకు తెలియలేదు, ఇప్పుడు క్లియర్ కట్ గా కనుక్కొని వచ్చాను. పూజారి కాడికి ఒక గంట సేపు వాళ్ళ బుర్ర తిని ఏం చేయాలి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏదో మిస్టేక్లు చేశాను, ఇప్పుడైనా క్లియర్ కట్ గా చెప్పండి ఏం చేయాలని చెప్పి కూర్చొని వాళ్ళ బుర్ర ఇలా తిని వివరంగా ఒక గంట ఒక లిస్ట్ రాసుకుని మరి వచ్చాను అనమాట. సో గురువు గారు స్వయంగా భూవరాహ స్వామి టెంపుల్లో ఉండే పంతులు గారు, గురువు గారులే నాకు స్వయంగా చెప్పేవాడి నోటితో చెప్పి నా చెవుతో వినింది ఏంటి అంటే, సో ఈ మట్టిని జాగా లేని వారికి జాగా వచ్చేంత వరకు మనం పూజ గదిలో పెట్టుకొని డైలీ పూజ చేసుకుంటూ ఒక హారతి కప్పూరం ఉంటది కదా, హారతి కప్పూరం ఇచ్చుకుంటా ఉంటే సంవత్సరం తిరగతలకి మనకి ప్రదేశం ఖచ్చితంగా జాగా, అంటే ఇంకా తెలంగాణ భాష వస్తుంది, జాగా ప్లేస్, ప్రదేశం, స్థలం. స్థలం, ఇంటికి స్థలం అనేది ఖచ్చితంగా నాయన ఎక్కడొకక్కడ మనకి రూట్ వేసి మనకు అంత ఇంతో స్థలం కొనుక్కునే అవకాశం ఇస్తాడనమాట. సో అప్పుడు మనకి ఎప్పుడైతే సొంత ఇంటి కోసం స్థలం కొనుక్కుంటామో ఆ కొనుక్కున్నాక వెంటనే ఈ మట్టి తీసుకెళ్లి ఆ జాగాలో కొంచెం వేసేసుకొని చల్లినట్టు ఇట్లా చల్లుకొని, లేదంటే ఈశాన్య మూలలో అంత వేసేసుకొని మిగతాది మన తులసి కోటలో పోసుకోవాలి. సో మట్టి ఇది. ఇక ఇటుక రాయి వచ్చేసి స్వయంగా భూ వరాహ స్వామితో ఆయన ప్రతిరూపంగా పోలుస్తారనమాట అక్కడ. సో ఇది పూజ చేసి వాళ్లే మనకి పూజ చేసి అర్చన చేసి మనకు అక్కడ 2 ఇటుకలు ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ 2 ఉంటాయి. ఒకటి మనకి ఇచ్చేసి ఇంకొకటి పూజ చేయించుకున్నాక అక్కడ పెట్టి రావాలని, మన స్వయంగా చేతులతోనే అక్కడ పెట్టి రావాలి. సో నేను అదే చేశాను. ఇదిగో మీకు చూడండి, పూజ చేసి అర్చన చేసి మన గోత్రనామాలతో సహా చేసి మనకి ఇచ్చారనమాట. సో 2 ఇటుకలు చేస్తారు, ఒకటి మనం తెచ్చుకుంటాము, ఒకటి అక్కడే పెట్టేసి వస్తాం అనమాట. గోపురం గజస్తంభం ఎదురుగా, గుడి ఎదురుగా పెట్టుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే ఇక మనకి సంవత్సరం దొరకతలకి ఖచ్చితంగా వచ్చింది, ప్లేస్ వచ్చినాక ప్లేస్ లో మట్టి పోసుకున్నాక ఇక ఇల్లు కట్టుకున్నాము, ఇల్లు కట్టుకుందామని ఇక మనం ఎప్పుడైతే ఇక ముహూర్తం పెట్టుకొని వెళ్తామో ఫస్ట్ గుంత తవ్వుతాం కదా, భూమి పూజ అంటారు, గుణాద్రం అంటారు. అప్పుడు ఫస్ట్ ఈశాన్య మూల ఉంటది కదా, ఆ ఈశాన్య మూలలో ఈ ఇటుక రాయిని తీసుకెళ్లేసి, ఈ ఇటుకని పూజ చేసిన ఇటుకని తీసుకెళ్లి అక్కడ ఆ ఈశాన్య మూలలో పెట్టి మనం టెంకాయ, పసుపు, కుంకుమ అన్ని వేసి పూజ చేసుకొని దండం పెట్టుకొని రావాలన్నమాట. సో ఖచ్చితంగా అప్పుడు ఆ స్వామి దయ వల్ల మనం సొంతంగా అతి త్వరలోనే నిర్విఘ్నంగా ఆ ఇల్లు కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఇంట్లోకి వెళతాం. వెళ్ళాక కూడా మనకు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు అన్ని మనకి సిద్ధిస్తాయని ప్రతీతి స్వయంగా నాకు ఆ గురువు గారు చెప్పారు, నేను విన్నాను అనమాట. సో ఈసారి మీరు చెప్పినట్టే ఖచ్చితంగా పొల్లు పోకుండా చేస్తాను అని చెప్పి చాలా భద్రంగా తెచ్చుకున్నాను. తెచ్చుకున్న దగ్గర నుంచి ఇగో పూజ చేసుకుంటూ పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటూనే ఉన్నాను అనమాట ఫ్రెండ్స్. సో ఇది ఇంతసేపు నేను మీ బుర్ర తిని ఉంటే నన్ను క్షమించండి. ఆల్రెడీ తెలిసిన వారు ఉండి మాకు ఆల్రెడీ తెలిసిలేమో నువ్వు కొత్తగా ఏం చెప్పావు అనుకునే వాళ్ళు తిట్టుకోకండి. మాకు తెలియదు అక్క, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకున్న వారందరూ ఒక లైక్, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. సో ఇంతసేపు బుర్ర తిన్నందుకు క్షమించండి. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? నచ్చింది అనుకుంటాను, ఎక్కువ టైం తీసుకున్నానా, సారీ. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, క్లారిటీ ఇస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.